హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో కైలాసంలో నంది ఇంకా మిగతా గణాలు భోజనాన్ని పాడు చేయడంతో పార్వతీదేవి కోపంతో సాక్షాత్తు అన్నపూర్ణనే అవమానించారు. నేను ఈ క్షణమే కైలాసాన్ని శాశ్వతంగా విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పార్వతీదేవి వెళ్ళిపోతుండగా నంది ఇంకా భృంగి ఆపడానికి ప్రయత్నిస్తూ ఉండగా మహాదేవుడు, నంది ఇక ఆగండి, మీరు ఎంత ప్రయత్నించినా సరే దేవి ఇంకా ఆగదు, తనను వెళ్ళనివ్వండి, కోపం వల్ల ఆలోచన నశిస్తుంది అని అంటాడు. మూషికాల ద్వారా విషయం తెలుసుకున్న వినాయకుడు, మా అమ్మ కైలాసం నుండి వెళ్ళిపోయిందా అని అడుగుతాడు. వెంటనే మూషికాలు, అవును వినాయక, ఖచ్చితంగా కైలాసం వదిలి వెళ్ళిపోయారట. నంది ఇంకా భృంగి మధ్య గొడవ జరిగిందట. ఇంతకు ముందు ఎప్పుడు ఇలా జరగలేదు. ఇద్దరు గొడవపడి అన్నాన్ని అవమానించారట. గొడవపడినందుకు కాను అన్నాన్ని అవమానించిన కారణంగా అన్నపూర్ణాదేవికి కోపం వచ్చి కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయారట అని చెప్తారు. మూషికాల మాటలు విన్న వినాయకుడు వెంటనే తన శక్తిని ఉపయోగించి కట్లను తీసేస్తాడు. వినాయకుడిని చూసి మూషికాలు, అరే ఇంత సులువుగా తీసేశావు, ఇంతకు ముందే తీసేయచ్చు కదా అని అడుగుతారు. అప్పుడు వినాయకుడు, అమ్మ వేసిన శిక్షకు కట్టుబడి ఉన్నాను. నేను చేసిన అల్లరికి అమ్మ వేసిన శిక్షను కాదని నేను రాలేను. ఈ సంఘటన జరగటానికి గల ముఖ్య కారణం తెలుసుకునేంత వరకు ఆగకూడదు. అనుమానం ఉంటే అస్సలు ఆగకూడదు. పదండి వెళ్దామని భోజనాన్ని పాడు చేసిన దగ్గరకు వెళ్తారు. వినాయకుడు అక్కడ భోజనాన్నంతా చూసి లడ్డూని పట్టుకొని చూస్తూ జరిగినదంతా అర్థం చేసుకొని, ఇప్పుడు అర్థమైంది నందికి భృంగికి మధ్య గొడవ ఎందుకైందో, కైలాసంలోకి అసుర శక్తులు ప్రవేశించాయి అని అంటాడు. వెంటనే మూషికాలు, కానీ ఈ అసుర శక్తులు కైలాసంలోకి ఎలా రాగలిగారు అని అడుగుతారు. అప్పుడు వినాయకుడు, కొన్ని ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం దొరకవచ్చు, కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకడానికి సమయం పట్టవచ్చు, కానీ ఆ అసుర శక్తుల వల్లే మా అమ్మ కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయారు. నేను ఆ అసుర శక్తులను హెచ్చరిస్తున్నాను. త్వరలోనే ఆ అసుర శక్తులు కైలాసాన్ని వదిలి వెళ్ళిపోతాయి. ఇక అమ్మ కైలాసానికి తిరిగి వస్తారు. మా అమ్మని బయటికి పంపించేశారా? మీకోసం నేను ఎదురు చూస్తున్నాను అని అంటాడు. అదే సమయంలో క్రోధాసురుడు భూమిని 2 భాగాలుగా చీల్చి, ఇలా పగలగొట్టడంలో నా శక్తిని ప్రదర్శించాను, గొడవ పెట్టడంలో నా యుక్తిని ప్రదర్శించాను, దేవీ పార్వతి కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయింది అని నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే వినాయకుడు వచ్చి, నేనుండగా నీ వేషాలు సాగనివ్వను. నాకు బాగా తెలుసు, నువ్వు శివగణాల రూపంలో ఉన్న ఒక అసురుడివి. కైలాసవాసుల్లో మోసంతో కోపం రప్పించి జయించానని అనుకోకు. నేనుండగా అది జరగనివ్వను అని అంటాడు. వినాయకుడి మాటలకు క్రోధాసురుడు తన అసలు రూపాన్ని ధరించి నవ్వుతూ, వినాయక, గుర్తుపట్టేశావా? నన్ను క్రోధాసురుడు అంటారు. నేను ఎక్కడైతే అడుగు పెడతానో అక్కడ మనుషుల్లో కోపం తెప్పిస్తాను అని చెప్తాడు. వెంటనే వినాయకుడు, అంతేనా? నేనుండగా నీ వేషాలు సాగనివ్వను. ముందు నేను నిన్ను బంధిస్తాను, ఆ తర్వాత నీ శక్తిని బంధిస్తాను అని తన శక్తిని ఉపయోగించి క్రోధాసురుని బంధిస్తాడు. వెంటనే క్రోధాసుడు వినాయకుడు వేసిన బంధనాన్ని తెంచివేసి, ఏం వినాయక, నన్ను బంధిస్తానన్నావు, ఇదేనా అని నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత మళ్ళీ వినాయకుడు తన శక్తితో క్రోధాసురుని భూమిలోకి పంపిస్తాడు. భూమిలోకి వెళ్ళిన క్రోధాసురుడు, వినాయక, నువ్వు ఇలాంటి ఆయుధాలతో నన్ను ఎక్కువ కాలం బంధించి ఉంచలేవు. నా మీద విజయం సాధించడానికి నీకున్న శక్తులు సరిపోవు వినాయక. చూడు, లేకపోతే నువ్వే నాకు బందీ అయిపోతావని నవ్వుతూ మరలా బయటికి వచ్చేస్తాడు. ఆ తరువాత వినాయకుడు మహాదేవుడి దగ్గరికి వెళ్తాడు.
అప్పుడు మహాదేవుడు, క్రోధాసురుడు నీ ముందు నిలవలేకపోయాడు, ఆ విషయం తెలుసుకోవడానికే ఇక్కడికి వచ్చావా అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, ఆ ఒక్క విషయమే కాదు, అమ్మ కూడా కైలాసం వదిలి ఎందుకు వెళ్ళిపోయింది, ఎలాగైతే మీరు నా ప్రశ్న తెలుసుకొని అడిగారో అదేవిధంగా కైలాసంలో క్రోధాసురుడి వల్లే ఇదంతా జరిగిందని మీకు తెలుసు కదా అని అడుగుతాడు. అప్పుడు మహాదేవుడు అవును అని అంటాడు. వెంటనే వినాయకుడు, ఆ కారణమేమిటో తెలుసుకున్నాను. నందికి ఇంకా భృంగి మధ్య గొడవ జరగటానికి కారణం క్రోధమే, అలాగే అమ్మ కూడా కోపం కారణంగానే వెళ్ళిపోయింది కదా అని అడుగుతాడు. అప్పుడు మహాదేవుడు, అవును, నంది ఇంకా భృంగి పశు లక్షణాలు ఉండడం వల్ల గొడవ పడ్డారు. కానీ పార్వతీదేవి మాత్రం కావాలనే కైలాసాన్ని విడిచి వెళ్ళింది. కోపం అనేది ప్రేమ, వాత్సల్యం కన్నా అధికమైన ప్రభావాన్ని చూపిస్తుంది. క్రోధ భావన, రాగద్వేషాలు ఆత్మభావన కన్నా ముందే జనించింది. రాగద్వేషాలకు అతీతంగా నంది ఇంకా ఇతర గణాలను సృష్టించడం జరిగింది. వీరిలో ఆ భావాలు తక్కువే ఉన్న పార్వతీదేవి కైలాసాన్ని విడిచి వెళ్ళింది. నేను ఆమెను ఆపను లేదు అని అంటాడు. వెంటనే వినాయకుడు, సముద్రదేవుణ్ణి అడ్డుకట్ట వేసి ఆపగలిగాను, మరి క్రోధాసురుని ఎందుకు బంధించలేకపోయాను అని అడుగుతాడు. అప్పుడు మహాదేవుడు, కోపం అనేది ఒక అసుర శక్తి, దానిని అంతం చేయడం ఎవరి వల్ల కాదు. ఒకవేళ అడ్డుకోవాలని చూసినా అది కట్టలు తెంచుకొని పొంగి పొర్లి ఎక్కువ అవుతూనే ఉంటుంది. అడ్డుకోవడం సాధ్యం కాదు. కోపాన్ని అంతం చేయలేకపోయినా నియంత్రించడానికి సాధ్యమవుతుంది. ఆ నియంత్రించే మార్గం నువ్వే వెతుక్కోవాలి అని అంటాడు. మహాదేవుడి మాటలు అర్థం చేసుకున్న వినాయకుడు, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, క్రోధాసురుణ్ణి ఖచ్చితంగా కైలాసం వదిలి బయటికి పంపించేస్తా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత క్రోధాసురుడి దగ్గరికి కార్తికేయుడు వచ్చి, నువ్వు అనుకున్న పని ఎందుకు చేయలేకపోయావు? వినాయకుడు ఇంకా కైలాసంలోనే ఉన్నాడు, మా అమ్మ కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయింది అని అరుస్తాడు. వెంటనే క్రోధాసురుడు, ధైర్యంగా ఉండండి ప్రభు, ఒకవేళ వినాయకుడు ఇక్కడే ఉన్నా తన పరిధులకు లోబడి ఉంటాడు. త్వరలోనే వినాయకుడు కైలాసాన్ని వదిలి సన్యాసంలో కైలిసిపోతాడు. ఇక ఆ తరువాత మహాదేవుడికి పార్వతీదేవికి ముద్దుల కొడుకు మీరే కదా అని అంటాడు. అప్పుడు కార్తికేయుడు కోపంతో, నాకు మాటల వల్ల కడుపు నిండదు, ఆ మాటలు ఎప్పుడైతే కార్యరూపం దాల్చుతాయో అప్పుడే నచ్చుతుంది. నువ్వనుకున్నది చేయడానికి రేపే అవకాశం. ఒకవేళ వినాయకుడు రేపు కైలాసాన్ని వదిలి వెళ్ళకపోతే కైలాసంలో నీకు దొరికిన ఆశ్రయాన్ని మర్చిపో, అర్థమైందా అని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు క్రోధాసురుడిలోని క్రోధాన్ని మేల్కొల్పి వెళ్తున్నావు, ఈరోజు ఎలాగైనా కైలాసంపై విజయం సాధిస్తాను, ఈ కైలాస పర్వతాన్ని ఈరోజు నేను ఆక్రమిస్తాను అని అంటాడు. ఆ తరువాత వినాయకుడు మూషికాలతో, మీరు ఇక్కడే ఉండండి, గొడవ చేయొద్దు, నేను చిన్నగా మారి ఏం జరుగుతుందో చూసి వస్తాను అని చిన్నగా మారి ఆ రాక్షసుల దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఆ రాక్షసులంతా కలిసి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అధర్మాసుడి బలం తగ్గిపోతుంది అంటే దానికర్థం క్రోధాసురుడి బలం రెట్టింపైందని. అందరిది ఒకే లక్ష్యం, మనమంతా ఐకమత్యంగా ఉంటే మనం కోల్పోయిన శక్తులన్నీ మనకు తిరిగి వస్తాయి. ఆ అధర్మాసురుడు మళ్ళా శక్తివంతుడవుతాడు. మనందరం కలిస్తే ఈ కైలాసం పైన ఆధిపత్యాన్ని సాధించవచ్చు, పదండి, ఏంటి ఇంకా అలాగే చూస్తున్నారు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాక్షసుల మాటలు విన్న వినాయకుడు మూషికాల దగ్గరకు వచ్చి, ఒక్క క్రోధాసురుడే కాదు, చాలామంది రాక్షసులు ఈ కైలాసంలో ఉన్నారు, కైలాసాన్ని పాలించాలని చూస్తున్నారు అని చెప్తాడు. అప్పుడు మూషికాలు, క్రోధాసురుడి శక్తి ఎలా క్షీణిస్తుంది, దానికి నువ్వేం చేస్తావు అని అడుగుతారు. అప్పుడు వినాయకుడు, అతని శక్తి ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు, కానీ దానికన్నా ముందు నేను ఒక ముఖ్యమైన పని చేయాలి అని చెప్పి మాయమైపోయి మహాదేవుడి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు మహాదేవుడు, నన్ను కైలాసం వదిలి సాధన చేసుకోమని చెప్పడానికి వచ్చావా అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, అవును, తిరిగి సాధనకు వెళ్ళమంటున్నా, ఇలాంటి మంచి ఆలోచన సోదరుడు నాకివ్వడు, నాకు కాపలా కాయడానికి హక్కెక్కడుంది, కానీ ఈ మహిమ సాధించడానికి నా దగ్గర ఒక మార్గం ఉంది, మీలాగే సాధన చేయాలి అని అంటాడు. అప్పుడు మహాదేవుడు నవ్వుతూ, వినాయక, ఎంచుకున్న మార్గం సరైనదే అయితే ఫలితం నిశ్చయం, నీ మార్గాన్ని నువ్వే ఎంచుకున్నావు, అలాగే
నీ అభ్యర్థన మేరకు నా మార్గాన్ని నేను ఎంచుకుంటున్నాను అని అక్కడి నుంచి మాయమైపోతాడు. అప్పుడే మూషికాలు వచ్చి, మిత్రమా, అదేంటి మాతా పార్వతి కైలాసాన్ని విడిచి వెళ్ళిపోయారు, ఇప్పుడు మహాదేవుణ్ణి కూడా ఏటో పంపించేశావు, ఇప్పుడు కైలాసంలో అధర్మమే రాజ్యమేలుతుంది, అదేంటి మిత్రమా అని అడుగుతారు. వెంటనే వినాయకుడు, నాకు అదే కావాలి, అధర్మ ప్రచారం కైలాసంలో మొదలవుతుంది అని అంటాడు. ఆ తరువాత నంది ఇంకా శివగణాలంతా కలిసి పూజా ఏర్పాట్లు చేసి, ఈ పూజా ఏర్పాట్ల వల్ల పార్వతీమాత ప్రసన్నురాలై తిరిగి కైలాసానికి రావాలి అని పూజ చేస్తూ ఉంటారు. నంది ఇంకా మిగతా గణాలు పూజ చేయడం చూసిన రాక్షసులు, మత్స్యరాసుర, నీ మాయతో ఆ పూజ చేస్తున్న వాళ్ళందరిలో మాత్సర్యాన్ని పెంపొందించు అని అంటారు. వెంటనే ఆ రాక్షసుడు తన మాయను ఉపయోగించి పూజ చేస్తున్న వారందరిలో మాత్సర్యాన్ని పెంచుతాడు. అప్పుడే నంది పూజ చేస్తూ ఉండగా భృంగి, ఆగు నంది, మొదట పూజ నేనే మొదలు పెడతాను అని అంటాడు. వెంటనే నంది, భృంగి మహానుభావ, నేను ముఖ్య గణాన్ని, పైగా మహాదేవుడి వాహనాన్ని, అందుకే పూజ మొదటిగా నేనే చెయ్యాలి అని అంటాడు. వెంటనే భృంగి కోపంతో, ఇంతకు ముందే చెప్పాను కదా ఈ పూజ మొదట నేనే చెయ్యాలి అని అంటాడు. వెంటనే నంది, నేను అలా జరగనివ్వను అని ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు. అదే సమయంలో అధర్మాసురుడి శక్తులు పెరగడంతో ఇక ఈ అధర్మాసురుడికి బలం పెరిగిపోతుంది. ఈ బలంతో ఈ ముల్లోకాలలో అధర్మాన్ని నింపేస్తాను అని పెద్దగా నవ్వుతూ ఉంటాడు. ఆ తరువాత వినాయకుడు, కేవలం కైలాసంలోనే కాదు 3 లోకాల్లోనూ అధర్మం వ్యాపించింది, అంటే దీనికి అర్థం క్రోధాసురుడి పతనం మొదలైంది అని అంటాడు. అదే సమయంలో క్రోధాసురుడు భూమిని చీల్చడానికి ప్రయత్నిస్తూ ఉండగా తన బలం తగ్గిపోతుంది. అసలేం జరుగుతుంది, నా బలం ఎందుకు తగ్గిపోతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు మూషికాలతో, మనకు ఇదే సరైన సమయం క్రోధాసురుని దహింపజేయడానికి, పదండి వెళ్దామని అక్కడి నుంచి బయలుదేరుతారు. అప్పుడే కార్తికేయుడు వినాయకుడికి ఎదురుగా వచ్చి, నాన్నగారు సాధనకు వెళ్లే ముందు నీతో ఏం చెప్పారు, చూస్తున్నావా కైలాసంలో అధర్మం రాజ్యమేలుతుంది, హాహాకారాలు చేస్తున్నారు, నువ్వే కదా గణాలకు నాయకుడివి, ఈ విధంగా జరుగుతుంటే చూస్తూ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, అన్నయ్య, నాకు తెలుసు నా మీద కోప్పడినా సరే నిజంగానే ఇప్పుడు నేను ఒక గొప్ప కార్యం చేయడానికి వెళ్తున్నాను, తర్వాత చెప్తాను, అందరికీ మేలు జరుగుతుంది, నేను మాటిస్తున్నాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత క్రోధాసురుడు ఒక రాయిని పగులగొట్టడానికి ప్రయత్నిస్తూ ఉండగా వినాయకుడు వచ్చి, ఆ రాయిపైన నీ ప్రభావం పనిచేయదు. అరెరెరే, ఏం జరుగుతుంది, క్రోధాసురుడికే క్రోధం వచ్చిందా, నీ వీరత్వం దాక్కుందేమో, నేను నిన్ను రక్షించగలను అని అంటాడు. వెంటనే క్రోధాసురుడు, ఓ మూర్ఖ బాలక, నా శక్తి అంతకంతా పెరిగేదే కాని తగ్గేది కాదు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, ఇప్పుడు పెరిగేది నీ శక్తి కాదు నా శక్తి అని తన ఆకారాన్ని పెద్దగా మార్చుకుంటాడు. అప్పుడు వినాయకుడు, మరీ అలా భయపడుతున్నావేంటి క్రోధాసురా, యుద్ధం చేస్తావా లేక వెనక్కి పరిగెత్తి దాక్కుంటావా అని అడుగుతాడు. వినాయకుడి మాటలకి వినాయకుడి ఆకారం చూసి క్రోధాసురుడు అక్కడి నుంచి పరిగెత్తుతూ ఉండగా వినాయకుడు, అయ్యో అలా పరిగెత్తుతున్నావేంటి క్రోధాసురా, ఉండు నీ సంగతి చెప్తాను అని తన తొండాన్ని పెద్దగా చేసి తన తొండంతో క్రోధాసురుని పట్టుకొని పైకి తీసుకువచ్చి తన చేతిలోకి తీసుకొని క్రోధాసురుణ్ణి చూస్తూ, నిన్ను చూస్తుంటే నాకు బాగా తినాలనిపిస్తుంది, నిన్ను తింటే పొట్ట మహానుభావుడు కూడా తృప్తి చెందుతాడు అని ఒకేసారి క్రోధాసురుణ్ణి తన నోటిలోకి వేసేసుకొని తినేసి, నా కడుపులో ఉన్న మంటను ఈ క్రోధాసురుడు శాంతింపచేశాడు, పొట్ట మహానుభావ, నువ్వు తృప్తి చెందావు కదా, మనిద్దరి స్నేహం ఇలాగే ఉండాలి అని నవ్వుతూ ఉంటాడు. అప్పుడే పార్వతీదేవి కూడా కైలాసానికి వస్తుంది. నారదుల వారు కూడా వస్తారు. నారదుల వారిని చూసి వినాయకుడు, ప్రణామాలు మునివర్య అని అంటాడు. పక్కనే కొట్టుకుంటున్న నందిగణాలు ఆపేసి, అదుగో పార్వతీమాత మహాదేవుడు వచ్చారు, పదండి వెళ్దామని అక్కడికి వెళ్తారు. అప్పుడు వినాయకుడు, అమ్మా, నువ్వు నన్ను ఉపవాసం ఉండమని ఆదేశించావు, నేను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు,
ఒకవేళ నేను ఉపవాసం ఉండకపోతే ఈ రాక్షసుని సంహరించేవాణ్ణే కాదు అని అంటాడు. వెంటనే పార్వతీదేవి, నిన్ను క్షమించడం కాదు నాయనా, అభినందించాల్సిందే అని అంటుంది. అప్పుడు నారదుల వారు, కానీ వినాయక, నీకు ఈ ఆలోచన ఎలా తట్టింది అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, కోపం అనేది మానవ జీవితంలో ఒక విఘ్నం. ఎవరైతే విఘ్నాలను అధిగమిస్తారో, కోపానికి శత్రువైన అధర్మాన్ని పావులా వాడానంతే. కోపం అనేది అధర్మానికి శత్రువు. దానికి కారణం, కోపంగా ఉన్న వ్యక్తి అధర్మం చేయలేడు. అధర్మం చేయాలంటే ఆలోచన ఉండాలి. కోపంగా ఉన్న వ్యక్తికి ఆలోచన బాగా తక్కువ. ఉపాయాలు వేసి గెలిచే అంత తీరిక ఉండదు. క్రోధాసురుడు బలహీనపడుతున్నప్పుడు అధర్మాసురుడు బలవంతుడిగా మారాడు. కైలాసంపైన అధర్మాన్ని ఉండనిచ్చినందుకు మీ ఇద్దరే కైలాసంలో ఉండలేకపోయారు. అమ్మా, నువ్వే నన్ను ఆదేశించవచ్చు కదా, అప్పుడు నేను నాన్నగారిని అభ్యర్థించేవాడిని తపస్సుకు వెళ్ళమని. అధర్మం ఎలా పెరిగిందో అలాగే క్రోధం బలహీనపడిపోయింది. నేను క్రోధాసురుణ్ణి భక్షించేశాను. క్రోధం శాంతపడిపోయింది. తెలుసా, నేను తిన్నానో లేదో నా పొట్టలో ఉన్న మంట తగ్గిపోయింది. నాకిప్పుడు కొత్త సమస్య మొదలైంది. క్రోధాన్ని పొట్టలో వేసుకున్నందుకు పొట్ట ఇంకా పెరిగిపోతుంది అని అంటాడు. అప్పుడు మహాదేవుడు, వినాయక, నీకన్నా లావుబొజ్జ, నీ సూక్ష్మబుద్ధికి నిదర్శనం. నీ తెలివితేటలు ఉపయోగించి ఎంతో పరిపక్వతతో ఆలోచించి క్రోధాసురుడు లాంటి జటిల రాక్షసులను వధించావు. నీ లంబోదరమే నీ గుర్తింపుకు ప్రతీక. నీకన్నా పెద్దదైన నీ లంబోదరమే నీకు విశేషమైన పేరు తెస్తుంది. ఈ సమస్త సృష్టి ఈ రోజు నుంచి నిన్ను లంబోదరుడు అనే పేరుతో పిలుస్తుంది అని అంటాడు. కైలాసమంతా లంబోదర శ్రీ గణేశుడికి జై అని నినాదాలు చేస్తూ ఉంటారు. అప్పుడే వినాయకుడి పొట్టలో ఉన్న క్రోధాసుడు, స్వామి, నన్ను క్షమించండి, దయచేసి మీ పొట్టలో నుండి నన్ను విముక్తిని చేయండి అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు వినాయకుడు, ఒక్క మాటివ్వు, నువ్వు ఒకవేళ అనంతకాలం పాటు పాతాళలోకంలో ఉంటానంటే అప్పుడు నేను నిన్ను విముక్తుణ్ణి చేస్తాను అని అంటాడు. వెంటనే క్రోధాసుడు, మీ ఆజ్ఞ ప్రభు అని అంటాడు. అప్పుడు వినాయకుడు తన పొట్టలో నుంచి క్రోధాసురుణ్ణి బయటకు తీస్తాడు. అప్పుడు క్రోధాసుడు, ప్రభు, నన్ను క్షమించండి, లంబోదరుడి గురించి చెప్పుకుంటూ నేను జీవితాంతం గడిపేస్తానని మీకు మాట ఇస్తున్నాను. ఈ రోజు నుంచి నేను అధర్మాసురుడు పాతాళంలోనే ఉంటాము. నేను మీకు మాటిస్తున్నాను ప్రభు అని అంటాడు. వెంటనే వినాయకుడు, అయితే చాలా మంచిది, నేనే నీకు పాతాళం వెళ్లేందుకు సహాయం చేస్తాను అని తన చిటికెన వేలుతో అసురుణ్ణి కింద పడవేస్తాడు. ఆ తర్వాత వినాయకుడు తన ఆకారాన్ని యథావిధిగా మార్చుకొని, అమ్మా, పొట్ట మహానుభావుడు గుడగుడమంటున్నాడు. నిన్ను ఇబ్బంది పెట్టిన క్రోధాసురుణ్ణి పాతాళానికి పంపించేశాను. అందుకే నా పొట్ట మహానుభావుడు ఇంకా ఎక్కువ శబ్దాలు చేస్తున్నాడు అని అంటాడు. వినాయకుడి మాటలకు పార్వతీదేవి నవ్వుతూ, నీకిష్టమైన మోదకాలను నా చేతులతోనే చేసి ఉంచాను, పద ఇస్తాను అని వినాయకుడిని తీసుకొని అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తరువాత క్రోధాసురుడు కార్తికేయుడి దగ్గరికి వెళ్ళి, ప్రభు, మీకు నా మీద కోపం రావడం సహజమే. నా ప్రయత్నం విఫలమైంది. నాకు అవమానం జరిగింది. మీ వల్లే మేము కైలాసంలో ఆశ్రయం పొందాము. మీకు వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయము. ఆజన్మాంతం మిమ్మల్ని మిత్రులుగానే చూస్తాము అని కార్తికేయుని హత్తుకొని తన క్రోధాన్నంతా కార్తికేయుడిలో నింపి, ప్రభు, మరొక మార్గం ఉంది వినాయకుడు సన్యాసం తీసుకోవడానికి. ఒక 2 మాసాలు మనమే దూరంగా ఉండడం వల్ల మనకు కావలసిన గౌరవం మనకు లభిస్తుంది. కొన్ని రోజులు మీరు ఎటైనా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే అప్పుడు వాళ్లే నీ దారిలోకి వస్తారు. మీరే ఆలోచించుకోండి. మీరు ఎంత దూరంలో ఉన్నా సరే మీ మాట వినే వాళ్ళ దగ్గర ఉంటే మంచిది. మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తరువాత వినాయకుడు భోజనాన్ని చూస్తూ, అమ్మా, ఈ విందు భోజనంలో ప్రత్యేకత ఏముంది అని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి, ఇదంతా నేను స్వయంగా చేసినవే అని వినాయకుడికి తినిపిస్తుంది. వినాయకుడు ఆ భోజనాన్ని తింటూ, అబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి రుచికరమైన భోజనాన్ని నేను కలలోనే తినేశాను అని ఆస్వాదిస్తూ ఉంటాడు. అప్పుడే నంది కంగారు పడుతూ వచ్చి, ప్రభు, మాత, అనర్థం జరిగిపోయింది. కుమార కార్తికేయుల వారు కైలాసాన్ని వదిలి వెళ్ళిపోయారు అని చెప్తాడు. వెంటనే వినాయకుడు, కానీ ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు నంది, ఏమో తెలియదు, చాలా కోపంగా ఉన్నారు. నేను ఆపడానికి ఎంతో ప్రయత్నించాను అని చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి ఏడుస్తూ, నా వల్లే నా కుమారుడు కార్తికేయుడు నన్ను వదిలి వెళ్ళిపోయాడు.
నేను పక్షపాతం చూపించాను. ప్రేమగా పిలిచినా సరే నేను మాట్లాడలేదు. తన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను. తనకు తల్లి ప్రేమ దూరమైంది అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే వినాయకుడు పార్వతీదేవిని పట్టుకొని, బాధపడకమ్మా, నా సోదరుడు భాగ్యవంతుడై వస్తాడు. నా సోదరుడు కైలాసం వదిలి వెళ్ళిపోయినా నీ వినాయకుడు నా సోదరుడిని కైలాసానికి తిరిగి తీసుకువస్తాడు. తప్పకుండా తీసుకువస్తాను, నేను నీకు మాటిస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.